శ్రీ గురు చరిత్ర అధ్యాయం 22 శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః ప్రస్తావన 22, 23, 24 అధ్యాయాలు ఈ క్రింది విషయాలను విశదపరుస్తాయి. త్రిమూర్త్యాత్మకుడైన సద్గురువు సర్వసమర్థుడు. ఆయన వాక్కు పరమేశ్వర శాసనమే. శ్రీ అక్కల్కోట స్వామిలాగా శ్రీ గురుడు గూఢ మాట మాత్రం చేత ఒక గొడ్డు బట్టెను పాడి గేదెగా మార్చాడు. ఇష్ట దేవతోపాసన సద్గురువును ఆశ్రయించడంతో గాని సఫలం గాదని, సద్గురువు సకల దేవ స్వరూపమని, విశ్వరూపుడని శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర లాగా ఈ చరిత్రలోని త్రివిక్రముని అనుభవం తెలుపుతుంది. అంతేగాక ఇంకా ఈ క్రింది అంశాలు గూఢలైన 8 గమనించదగినవి. 1. అతని వంటి సన్యాసులకు, పండితులకు గూఢ ధర్మ సూక్ష్మం తెల్పవలసినవాడు శ్రీ గురుని వంటి సద్గురుడే. 2. కుమశ్రీ గ్రామానికి ఆయనతో వచ్చిన రాజు పరివారము గొప్ప యతి సంఘంగా దర్శనమిస్తారు. సద్గురు భక్తులైన సంసారులు గూఢ అంతరంగంలో నిష్కాములైన సన్యాసులే. సద్గురువు నాశ్రయించని సన్యాసులు గూఢ ద్వంద్వాలను విడువని సంసారులుగానే ఉండిపోతారు. 5.3 కథారంభము. నామధారకుడు సిద్ధముని, మీ వలన నాకు అజ్ఞానాంధకారము తొలగి జ్ఞానోదయమైంది. అందువలన మీరే నా గురుదేవులు. కామధేనువు వంటి శ్రీ గురు చరిత్ర నాకు వినిపించి నాలో గురు భక్తిని వికసింపజేస్తున్నారు. శ్రీ గురు కథ నా మనసును హరిస్తున్నది. అటుపైన ఏమి జరిగిందో సెలవీయండి అని ప్రార్థించాడు. సిద్ధయోగి, నాయనా, నీకు గురుకృప లభించింది. నీకు ఈ కథ వినిపించడం వల్ల నా జన్మ గూఢ ధన్యమైంది. అటు తర్వాత శ్రీ గురుడు ఈ గంధర్వపురం చేరి భీమ అమరజ సంగమంలో నివసించడం వలన ఈ క్షేత్రంలో అపారమైన మహిమ వెల్లడవుతున్నది. ఇక్కడ ఈ 2 నదులు కలిసి ఉత్తర దిక్కుగా ప్రవహిస్తాయి కనుక ఇది చాలా గొప్ప క్షేత్రం. ఇక్కడ ఎంతో మహిమగల 8 తీర్థాలున్నాయి. ఇక్కడ గూఢ శ్రీగురుడు అదృశ్య రూపంలో నిత్య నివాసం చేస్తున్నారు. ఆయన దివ్యపాదాలలోనే సమస్త తీర్థాలున్నప్పటికీ మరుగుపడిన ఈ క్షేత్ర మహాత్మ్యం లోకానికి తెల్పడానికే ఆయన ఇక్కడ విజయం చేస్తున్నారు. ఆయన మొదట ఇక్కడ గూఢ తమ మహిమ ప్రకటమవనీయక గుప్తంగా సాధుజీవితం గడిపేవారు. ఆయన సంగమం వద్ద అడవిలో సంచరిస్తూ దగ్గరలోనున్న గంధర్వపురానికి భిక్షకు వెళ్లేవారు. ఆ గ్రామంలో సుమారు 100 బ్రాహ్మణ కుటుంబాలుండేవి. వారంతా వేదవిధులు. ఆ గ్రామంలో గుణవంతుడైన ఒక పేద బ్రాహ్మణుడుండేవాడు. అతని భార్య పతివ్రత. వారికి ఒక ముసలి గొడ్డు బట్టె ఉండేది. గ్రామంలోని రైతులు దానిని మట్టి, ఇసుకమో నవి మోయించుకోడానికై అద్దెకు తీసుకెళ్తుండేవారు. అతడు యాయవారం, భిక్షాటన తోనూ గేదెపై వచ్చు బాడుగలతోనూ జీవనం సాగిస్తుండేవాడు. శ్రీ నృసింహ సరస్వతి స్వామి తరచూ వీరింటికి భిక్షకు వెళ్లేవారు. అది చూచి కొందరు గ్రామంలో శ్రోత్రియులము, శ్రీమంతులము అయిన బ్రాహ్మణులము ఇంతమందిమి ఉండగా ఈ సన్యాసి మన ఇండ్లకు భిక్షకు రాకుండా ఆ దరిద్ర బ్రాహ్మణుని ఇంటికే వెళ్లాలా? అక్కడ ఆయనకేమి దొరుకుతుంది అని విమర్శిస్తుండేవారు. కాని శ్రీకృష్ణుడు గూఢ దుర్యోధనుని వంటి రాజుల భవనాలకు వెళ్ళక పేదవాడైన విదురుని ఇంటికే వెళ్లాడు. భగవంతునికి సత్వగుణమందే ప్రీతిగాని ధనమదంలో చిక్కిన వారితో ఆయనకేమి పని? ఆయన అనుగ్రహిస్తే క్షణంలో దరిద్రునికి గూఢ సామ్రాజ్యం అనుగ్రహించగలడు. ఆ విషయంలో ఆయన మహిమ ముందు బ్రహ్మలిపి గూడ మారవలసిందే. ఒక వైశాఖ మాసంలో మధ్యాహ్నపుటెండ నిప్పులు చెరుగుతున్న సమయంలో శ్రీగురుడు వారింటికి భిక్షకు వెళ్లారు. ఆనాడు గ్రామంలో ఎవరో ఆ గేదెను బాడుగకు తోలుకుపోలేదు. ఆ బ్రాహ్మణుడు భిక్ష కోసం గ్రామంలోకి వెళ్లాడు. శ్రీగురుడు వాకిట్లో నిలచి భవతి భిక్షాం దేహి అన్నారు. ఆ ఇల్లాలు నమస్కరించి, స్వామి,
యజమాని యాయవారానికై గ్రామంలోకి వెళ్లారు. వారొచ్చే సమయమైంది. కోపగించక దయతో కొద్దిసేపు మీరి ఆసనం మీద కూర్చోండి అని పీట వేసింది. శ్రీ గురుడు పీటపై కూర్చొని చిరునవ్వుతో, నీ భర్త వచ్చేదాకా ఆగడానికి సమయం లేదు. మాకు భిక్షే ఇవ్వనవసరం లేదు. మీ ముంగిట ఉన్న బడ్జె పాలు కొంచెమిచ్చినా చాలు అన్నారు. అప్పుడామె, స్వామీ, ఇది గొడ్డుబట్టే, ఒక్కసారైనా కట్టను లేదు, ఈనను లేదు, చప్పుడిదెంతో ముసలిది, పళ్ళు కూడా ఊడిపోతున్నాయి, దీనిని బరువులు మోయడానికి ఉపయోగించుకుంటున్నాము అన్నది. శ్రీ గురుడు అదేమీ పట్టించుకోక, ఎందుకు ఈ వట్టి మాటలు, అయినా పాలు పితుకు చూస్తాము అన్నారు. ఆయన స్వయంగా చూస్తే వాస్తవం తెలుస్తుందని తలచి ఆమె పాత్ర తెచ్చి పితకనారంభించింది. ఆశ్చర్యం! ఆ గొడ్డుబజ్జె 2 పాత్రలు నిండుగా పాలు ఇచ్చింది. ఆ ఇల్లాలు ఆశ్చర్యపడి, ఆ యతీశ్వరుడు సాక్షాత్తు పరమేశ్వరుడేనని తెలుసుకున్నది. వెంటనే ఆమె పాలు కాచి స్వామికి సమర్పించింది. శ్రీగురుడు ఆ పాలు త్రాగి సంతోషించి, అమ్మా, మీరు అఖండైశ్వర్యంతోనూ పుత్రపౌత్రులతోనూ సుఖించగలరు అని ఆశీర్వదించి సంగమానికి వెళ్లిపోయారు. తర్వాత ఆ బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి జరిగిన వింత తెలుసుకుని భార్యతో గూఢ సంగమానికి వచ్చి స్వామిని పూజించాడు. తరువాత వారికి స్వామి ప్రసాదించిన వరం అక్షరాలా ఫలించింది అన్నారు సిద్ధయోగి. 22 అధ్యాయము సంపూర్ణము. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః.